బైబిల్ గ్రంథంలో షీఈ్ వెరీ అండర్మైన్డ్ బై పీపుల్, చాలా అండర్మైన్ చేయబడింది. కాకపోతే చాలా గొప్ప స్త్రీ. ఒకసారి చూద్దాం, ఆదికాండం 29వ అధ్యాయం. ఆ అధ్యాయంలో చూసినట్లయితే యాకోబుకి భార్యగా ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. ఆమె ఎవరండి? ఆమె ఎవరు? లేయా. గట్టిగా చెప్పాలి, ఎవరు? లేయా. ఆమె నిజంగా ఆమె గురించి చదివినప్పుడు మీకైతే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ప్రేమించబడని స్త్రీ, తన సొంత ప్రజల చేత మోసపరచబడిన స్త్రీ, ప్రేమించబడలేని స్త్రీగా ఎంతో దుఃఖాన్ని తన జీవితంలో పెట్టుకొని బ్రతుకుతున్న స్త్రీగా మనము లేయాని చూస్తాము. యాకోబుకి భార్యగా చేయబడింది లేయా. యాకోబుకి భార్యగా ఏ రకంగా చేయబడిందో మనందరికీ తెలుసు కదా. యాకోబు రాహేలుని పెళ్లి చేసుకుంటానని తన మామ అయిన లాబానుతో చెప్పినప్పుడు లాబాన్ ఏమన్నాడు? ఓకే సరే, నీవు నాకు 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, నా బిడ్డను నీకు భార్యగా ఇస్తానని అన్నాడు. ఆయన రాహేలుని పెళ్లి చేసుకోవాలనే ఇష్టముతో 7 సంవత్సరాలు తన మామ దగ్గర కొలువు పూర్తి చేసి, మరి నేను పని చేయవలసిన 7 సంవత్సరాలు పూర్తయిపోయినాయి కాబట్టి నీవు నాకు మాట ఇచ్చిన విధంగా, నీవు నాకు వాగ్దానం చేసిన విధంగా నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగినప్పుడు లాబాన్ ఏమంటాడు? సరే అని చెప్తాడు. కానీ రాహేలుని పెళ్లి చేసుకుంటాను అన్న ఆలోచనలో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. హీఈస్ ఆల్ ప్రిపేర్డ్ టు వెల్కమ్ రేచల్ ఇంటూ హిజ్ లైఫ్. ఆయన జీవితంలోనికి రాహేలును ఆహ్వానించడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. లాబాను వివాహం తన బంధువులందరినీ పిలిపించి విందు చేపించి ఆ వివాహాన్ని జరిపించి ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేశాడు. అసలు ఈ విషయంతో ఏమన్నా సంబంధం ఉందా అండి? లేయాకి ఏమైనా సంబంధం ఉందా? ఆమెకి ఏమన్నా తెలుసా? కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే, లేయాని భార్యగా స్వీకరించడానికి యాకోబు సిద్ధంగా లేడు. అలాగనే లేయా తనని ప్రేమించలేని భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆమెకు తెలియదు ఇలా జరుగుతుందని. నన్ను ఇష్టం లేకుండా నా తండ్రి వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవరైతే నన్ను భార్యగా స్వీకరిస్తారో, ఎవరైతే నన్ను భార్యగా ప్రేమించవలసిన స్థానంలో ఉంటారో వారికి నేనంటే ఇష్టం లేదు అన్న విషయం ఎవరికి తెలియదు? లేయాకు తెలియదు. యాకోబు దృష్టిలో రాహేలు ఉంది. కానీ లాబాన్ ఏం చేశాడు? లేయాకు చెప్పకుండా, యాకోబుకు చెప్పకుండా లేయానిచ్చి యాకోబుతో వివాహం చేసేసాడు. ఎంత విచారకరమైన విషయం అండి. ఆలోచించారా ఎప్పుడైనా? ఎంత బాధ కదా. చదువుతుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, లేదా నీ వివాహ జీవితంలో నీకు కష్టం అనిపించినప్పుడు నీవు దేవుని వైపు చూస్తావు. ఆ తరువాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? నీ తల్లిదండ్రుల దగ్గరికే వెళ్తావు, అవునా కదా? మన తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటాము. కానీ అలాంటి తండ్రి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తండ్రి, తన బిడ్డ సంతోషాన్ని గుర్తించవలసిన తండ్రి, తన బిడ్డ సంతోషాన్ని తీసుకురావాల్సిన తండ్రి ఏం చేశాడో తెలుసా? తన బిడ్డ జీవితంలో అంతులేని దుఃఖాన్ని నింపేశాడు. ఆయనకి తెలుసు యాకోబుకి ఎవరి మీద ప్రేమ ఉందో. లాబానుకు తెలుసు, ఒకవేళ లేయానిచ్చి పెళ్లి చేస్తే యాకోబు ప్రేమించలేడని. ఎందుకంటే ముందుగానే చెప్పాడు ఆయన ప్రేమ ఎవరి మీద ఉందో. అయినప్పటికీ తండ్రి ఆ విషయాన్ని ఆలోచించకుండా, మా సంప్రదాయము కాదిది, మా మర్యాద కాదిది అని ఒక ఇష్టం లేని వ్యక్తితో లేయా వివాహాన్ని జరిగించాడండి. ఎంత బాధకరమైన విషయము. అలాగని తండ్రి ఇష్టం లేకుండా ఎవరో ఒకరికి ఇచ్చి చేసేసాడు కదా. తన బాధ్యత ఏదో వదిలించేసుకున్నాడు కదా. తన పని అయిపోయిందని చేతులు దులుపుకొని కూర్చున్నాడు కదా. నేను నా అత్తవారింటికి
వెళ్ళి, లేదా నేను నా భర్త దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, పోనీలే నా తండ్రి నన్ను మోసం చేస్తే చేశాడు, నా జీవితంలో నాకు దుఃఖాన్ని కలిగిస్తే కలిగించాడు, నాకు ఇష్టం లేని పని చేస్తే చేశాడులే, నా భర్తతో నేను సంతోషంగా ఉంటాను అనుకోవడానికి ఉందండి? లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే భర్త ద్వారా ఏ ప్రేమ అయితే ఆమె పొందడానికి అర్హురాలో ఆ ప్రేమను ఆమె జీవితంలో పొందలేకపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో లేయాని ఎవరు చూసారో తెలుసా? దేవాది దేవుడు చూశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి అందరూ 31వ వచనం చదవండమ్మా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, లేయా ద్వేషించబడుట యెహోవా చూశాడంట. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత మంచి మాట అండి. నీవు ద్వేషించబడడం, నీవు కన్నీరు కార్చడం, నీవు అనేక శ్రమల గుండా ప్రయాణం చేయడం, నీవు అనేక పోరాటాల గుండా నీ జీవితాన్ని సాగించడం, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు చూడలేకపోవచ్చు, లేదా నీ కన్న తల్లిదండ్రులే నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదా నిన్ను కట్టుకున్న భర్తే నిన్ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉండొచ్చు. కానీ నీవు ద్వేషించబడుతున్నావన్న సంగతి, నీవు కన్నీరు కారుస్తున్నావన్న సంగతి, నీవు అనేక శ్రమల గుండా నడుస్తున్నావన్న సంగతి, అనేక పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉన్నావన్న సంగతి ఎవరు చూస్తారో తెలుసా? నీవు నమ్మిన దేవుడు. నమ్మితే అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ విషయాన్ని మాత్రం నీవెప్పుడు మర్చిపోకూడదు. ఆ రోజు లేయాని చూసిన దేవుడే ఈరోజు నిన్ను చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రోజు లేయా ద్వేషించబడడం చూసిన దేవుడే ఈరోజు నీవు ద్వేషించబడడం చూస్తూ ఉన్నాడు. ఆ రోజు లేయా కన్నీరు కార్చడం చూసిన దేవుడే ఈరోజు నీవు కన్నీరు కార్చడము చూస్తూ ఉన్నాడు. కానీ లేయా ద్వేషించబడడం దేవాది దేవుడు చూసి ఆమెకు ఒక బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరిచినప్పుడు రూబేను పుట్టాడండి. రూబేను పుట్టిన వెంటనే లేయా ఏమనుకుందో తెలుసా? ఈ మాట చదివినప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. రూబేను పుట్టిన వెంటనే లేయా ఏమనుకుందో తెలుసా? అయ్యో, నాకు కుమారుడు పుట్టాడు కదా, నాకు ఇంకా ఏం కావాలి అని అనుకోలేదు ఆమె. ఏమనుకుందో తెలుసా? నేను నా భర్తకు వారసునిచ్చాను కాబట్టి నా భర్త ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడు అనుకుందండి. ఎంత ప్రేమించే బాధ్యత ఎవరిది? భార్యను ప్రేమించే బాధ్యత ఎవరిది? భర్తది. కానీ ఆ స్థానములో ఉండి ఆయన బాధ్యతను నిర్వర్తించలేని స్థితిలో యాకోబు ఉన్నప్పుడు ఆమె ఏమీ ఆలోచించట్లేదు. తనకు పుట్టిన కుమారుని గురించి కూడా ఆలోచించట్లేదు. తన కుమారుని బట్టి కూడా ఆమె సంతోషపడట్లేదు. తన హృదయంలో ఏ ఆశ అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో దాన్ని బట్టి అనుకుంటుంది, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఇప్పుడైనా నా భర్త నన్ను దగ్గరికి తీసుకుంటాడు, ఇప్పుడైనా నా భర్త నాకు చేయవలసిన న్యాయం చేస్తాడు, ఇప్పుడైనా నా భర్త దగ్గర నుంచి నేను ఆప్యాయత పొందుకుంటాను అని అంటా ఉంది. రూబేను పుట్టాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా షిమ్యోను పుట్టాడు. మరలా ఆమె ఆలోచనదే. మూడవదిగా లేవి పుట్టాడు. మరలా అలాగే అనుకుంటుంది, ఈసారైనా నా భర్త నన్ను
ప్రేమిస్తాడు అని అనుకుంటుంది. ఒకవేళ గనక ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న స్త్రీలు ఎవరైనా నీ భర్త ప్రేమకు దూరం అయిపోయి, లేదా నీవు అనుకున్న, లేదా నీ కుటుంబ సభ్యుల ప్రేమకు దూరమయ్యి, లేదా నీవు ఎవరైతే ప్రేమిస్తారు అని నీ జీవితంలో ఎదురు చూస్తున్నావో, ఆశపడుతున్నావో, వారి ప్రేమకు దూరం అయిపోయి గనక నీవుంటే ఈ మాట నీ కోసమే. నీవు ద్వేషించబడము దేవాది దేవుడు చూస్తా ఉన్నాడు. ఒకవేళ వారు ప్రేమిస్తారని ఎదురు చూసి నీవు అలిసిపోయావేమో, లేదా అలిసిపోతూ ఉన్నావేమో, కానీ దేవుడు మాత్రము నీవు చూసే నీ ఎదురు చూపును ఎప్పటికీ వృధా చేసే దేవుడు కాదు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. 4వదిగా యూదా పుట్టాడండి. అప్పుడు చెప్తుంది అద్భుతమైన మాటలేయ. ఏమంటుందో తెలుసా? ఈసారి పుట్టిన బిడ్డను బట్టి నా భర్త ప్రేమిస్తాడని నేను అనుకోను, నా చుట్టుపక్కల వాళ్ళు ప్రేమిస్తారని నేను అనుకోను, నా తల్లిదండ్రులు ప్రేమిస్తారని నేను అనుకోను. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ ఎనీమోర్. నాకు ఇంకేం సంబంధం లేదు. దేవుడు నాకు ఇచ్చిన కుమారుణ్ణి బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తానని చెప్పింది. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఒకసారి 29వ అధ్యాయం 35వ వచనం చదవండమ్మా. చాలు. ఈసారి ఏమనుకుందంట? నేను యెహోవాను స్తుతించెదను. దేవుడు కోరుకునేది అదే లేయ దగ్గర నుంచి. అమ్మా, నీవు వాళ్ళు ప్రేమిస్తారు వీళ్ళు ప్రేమిస్తారని ఎదురు చూడడం కాదు, వాళ్ళ ప్రేమ కొరకు వీళ్ళ ప్రేమ కొరకు తహతహలాడడం కాదు, నీకు నీ జీవితంలో ఎవరో సంతోషాన్ని తీసుకొస్తారని చూడడం కాదమ్మా. నీవు చేయాల్సిందేంటి? దేవుణ్ణి స్తుతించాలి. నీ దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ఎవరు స్తుతించబడాలి? దేవాది దేవుడు స్తుతించబడాలని దేవుడు ఆమె దగ్గర నుంచి కోరుకున్నది ఇదే. ఫైనల్గా యూదా పుట్టినప్పుడు లేయా అంటుంది, ఈ బిడ్డను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తానంటుంది. ఎంత మంచి కార్యమండి. మీరు అనుకోవచ్చు, ఎంత ఇలా జరుగుతుంది కదా లేయ జీవితంలో, ఎంతగా కన్నీరు విడుస్తుంది కదా, లేదా ఆమె జీవితము ఇన్ని శ్రమల గుండా వెళుతూ ఉంది కదా, లేదా ఆమె జీవితంలో కన్నీరు దుఃఖం వేదన తప్ప ఏమీ లేదు కదా, మరి దేవుడు ద్వేషించబడడం చూస్తున్నారంటున్నారు, దేవుడు ఆమె పరిస్థితిని చూస్తున్నాడు అంటున్నారు, మరి దేవుడు ఏం చేయలేదా అని మీరు అనుకోవచ్చు. కానీ లేయా జీవితం పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక అత్యద్భుతమైనది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అదేంటో నేను చెప్తాను, కానీ లేయా కూడా ఆ విషయము తెలియదు. నీవు ద్వేషించబడినంత మాత్రాన, మనుషుల చేత తృణీకరించబడినంత మాత్రాన, మనుషుల చేత నీవు నిందలు అనుభవించినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ప్రక్కన పెట్టడు. మనుషులు నిన్ను ప్రక్కన పెట్టేసినట్టు నీవు నమ్మిన దేవుడు నిన్ను ఏనాటికి ప్రక్కన పెట్టడు. మళ్ళీ అదే పరిస్థితి అండి. ఒకసారి ఏమనుకుంది లేయా? నా భర్త ప్రేమిస్తాడనుకుంది, మళ్ళీ నా భర్త ప్రేమిస్తాడనుకుంది. ఈసారి ఇలా కాదు, నేను యెహోవాను స్తుతిస్తానని అనుకుంది. మళ్ళీ 30వ అధ్యాయంలో చూసేటప్పటికి అంతే కదండి. మనకేంటి, ఎంతసేపు మన పక్కన కూర్చొని భర్తలు మాట్లాడాలని అనుకుంటాం, టైం స్పెండ్ చేయాలని అనుకుంటాం. ఒకవేళ అలా జరగకపోతే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. క్వైట్ న్యాచురల్. ఒకవేళ ఈసారికి పర్వాలేదులే, పోనీ మాట్లాడకపోని నా పని నేను చూసుకుంటా అని అనుకుంటాం. 2 నిమిషంలోనే మళ్ళీ ఏమనుకుంటాం? అయ్యో అలా అయితే అలా కుదురుద్ది అని అనుకుంటాం కదా. మళ్ళీ మనమే వెళ్ళి మాట్లాడడానికి, ప్యాచప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా చేయకుండా ఉండడం కూడా తప్పే. ఒకవేళ నువ్వు చేయకుండా నేను ఎక్కడే కూర్చుంటా, నేను మాట్లాడను, అసలు అలా ఎందుకు చేశారు, ఆయన జీవితం ఆయనదే, నా జీవితం నాదే, అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అది దేవుడు జతపరిచినది కాబట్టి దాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీలైన మన మీద
ఉంది. అలానే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు కొట్టినా తిట్టినా అలాగే ఉండాలని నేనేం అనట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకు దేవుడు నేర్పించిన జ్ఞానాన్ని బట్టి నీకు తగిన సమాధానం ఏదో నువ్వు చెప్పు. కానీ నీ ఆ రిలేషన్షిప్ని బ్రేక్ అయిపోయేలాగా ఆ ఇద్దరి మధ్య ఆ గోడలు కట్టేసే పరిస్థితి ఎప్పుడు తీసుకొని రాకూడదు. ఎందుకంటే దేవుని ఉద్దేశము మన పట్ల అలా కాదు. ఇప్పుడు కూడా అంతేనండి, మనలాంటి స్త్రీయే కదా. ఈసారి నేను దేవుడినే స్తుతిస్తానంది. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు, మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకారు అనే బిడ్డను కన్నది. ఆ తరువాత మరలా జబూలూను అనే బిడ్డను కన్నది. ఆ తర్వాత అనుకుంటుంది, ఈసారి నా భర్త నాతో కాపురం చేస్తాడు, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. షీ హ్యాస్ అ హోప్ ఫర్ హర్ హస్బెండ్. ఆయన తిరిగి వస్తాడని ఎంతో ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్న స్త్రీ. ఒకసారి చూద్దామా ఆ 30వ అధ్యాయంలో 20వ వచనం లాస్ట్ లైన్ చదువున్నానా? గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలూను అని పేరు పెట్టెను. మొదటి నుంచి ఆమె అనేది ఏంటండి? నా భర్త ఇప్పుడు ప్రేమిస్తాడేమో, నా భర్త ఇప్పుడు ప్రేమిస్తాడేమో, నా భర్త ఇప్పుడు ప్రేమిస్తాడేమో అని ఎదురు చూసిన ప్రతిసారి తన జీవితంలో ఏమెదుర్కొంది? తిరస్కారమే ఎదుర్కొంది. ఆమె అనుకున్నది ఆమె జీవితంలో సాధించలేకపోయింది. తన భర్త ప్రేమను పొందలేకపోయింది. ఆమె కన్నీళ్లు ఎవరు చూశారు? దేవాది దేవుడు చూశాడు. కానీ నీవు కార్చే కన్నీరు కూడా దేవాది దేవుడు చూస్తూనే ఉంటాడు. నీవు దేని కొరకైతే ఆశపడతా ఉన్నావో, ఏ సమస్య గురించి అయితే కన్నీరు విడుస్తూ ఉన్నావో ఆ సమస్యను చూస్తాడు. నీవు కార్చే కన్నీటిని కూడా దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ నేను ఒక మాట చెప్పనా, మనందరము ఒకవేళ గనక నీవు ఆ కన్నీరు కార్చే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఒకవేళ నీవు ఆ కన్నీరు కార్చే స్థితిలోనైనా ఉండొచ్చు, కానీ ఇంకొకరి కన్నీటికి కారణమయ్యే స్థితిలో నీ జీవితంలో నీవెప్పుడు ఉండకూడదండి. ఎందుకంటే కన్నీరు కార్చే వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ కన్నీటికి కారణమైన వారిని కూడా దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ సమస్య ఏంటో దేవుడు చూస్తూ ఉన్నాడు, అలాగే నీ సమస్యకు కారణమైన వారిని కూడా దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మనుషుల చేత అవమానాలు పడి లేదా నీ సొంత వారితోనే ప్రేమించబడలేని స్థితిలో ఉండి నీవు కన్నీరు కార్చినా పర్వాలేదు, కానీ నీ వల్ల ఒక స్త్రీ కన్నీళ్లు పెట్టుకునే స్థితిలో మాత్రము నీవెప్పుడు ఉండకూడదు. దేవుని నమ్మిన బిడ్డలుగా అలాంటి స్థితిలో ఉండడం దేవాది దేవునికి ఇష్టమే లేదు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఈనాటి దినాల్లో జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఒక స్త్రీ కన్నీటికి కారణము ఇంకొక స్త్రీ అవుతుందండి. అది చాలా విచారం కదా. ఒక స్త్రీ మనసును బాగా అర్థం చేసుకోగలిగిన వారెవరు? మనము ఏ పరిస్థితిలో ఎలా ఉంటాము, లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాము, లేదా మన అత్తింట్లో కానీ లేదా భర్తతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ లేదా బిడ్డలతో కానీ మనకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అన్న విషయము స్త్రీలకే బాగా తెలుసు. కానీ అలాంటి స్త్రీలే, అంత తెలిసిన స్త్రీలే ఇంకొక స్త్రీ కన్నీరు కార్చడానికి కారణమవుతూ ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం అంటారు? ఒక స్త్రీని అర్థం చేసుకునే స్థానంలో ఉన్న నీవే, ఒక స్త్రీని అర్థం చేసుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న నీవే ఇంకొక స్త్రీ కన్నీటికి కారణమైతే మరెవరండి వారి కన్నీరు తుడిచేది? దేవాది దేవుడు చూస్తలేదా? నీ ఒకరి కన్నీటికి కారణమవుతున్నావు అన్న సంగతి దేవాది దేవుడు చూడట్లేదా? ఆయన ఏం చేస్తున్నావు? కీర్తనలు 14వ కీర్తనలో 2వ వచనంలో ఎలా ఉంటుంది?
వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. వారు ఎలా ఉన్నారంట? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారంట. అసలు ఆయన ఎలాంటి వారి కోసం చూస్తున్నాడంట? వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? వివేకము కలిగి నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా? నా ఆజ్ఞను అనుసరించి నడిచేవారు ఎవరైనా ఉన్నారా? నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను వారి హృదయంలో ఉంచుకొని భయభక్తులు కలిగి నడిచేవారు ఎవరైనా ఉన్నారా అని దేవాది దేవుడు చూస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంట? దారి తొలగిపోయి బొత్తిగా చెడిపోయారంట. ఒక మాదిరిగా కాదు, చాలా ఘోరంగా చెడిపోయి ఉన్నారంట. దేవాది దేవుడు ఆకాశము నుంచి మన నడకలను పరిశీలిస్తాడు, మన ప్రవర్తన పరిశీలిస్తాడు, మన ఆలోచనలు పరిశీలిస్తాడు, మన కనుదృష్టిని పరిశీలిస్తాడు. ప్రతి దానిని దేవాది దేవుడు పరిశీలిస్తూనే ఉంటాడు. ఆయన పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు నీ హృదయం ఎలా ఉంది, లేదా నీ నడవడిక దేవుని ముందు ఎలా ఉంది, నీ ప్రవర్తన దేవుని ముందు ఎలా ఉంది అని దేవుడు పరిశీలించినప్పుడు ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడండి? యథార్థముగా ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టమైనట్లుగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు ఆయన ఇష్టపడతాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు ఆయన ఇష్టపడతాడు, ఆనందిస్తాడు నీ జీవితాన్ని బట్టి. కానీ ఆ కీర్తనల గ్రంథంలో చెప్పినట్లు 14వ కీర్తనలో చెప్పినట్లుగా నీవు దారి తప్పి బొత్తిగా చెడిపోయి ఉన్నావు అని దేవాది దేవుడు గుర్తించినప్పుడు ఏమాత్రము సహించడు. నిన్ను ఎలా దారిలో తీసుకురావాలో అలా తీసుకొస్తాడు. కానీ నీ అంతట నువ్వు సరైన మార్గంలోకి వచ్చేస్తే పర్వాలేదు, కానీ దేవుడు కనుక దారిలో పెట్టడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఎదురు తిరిగి మనం నిలబడలేము కదా. ఏ పాటి వారము? మానవ మాతృలం మనము. కానీ దారి తప్పి చెడిపోయి ఉన్నావా, లేదా దేవుడు వెతికినప్పుడు ఆకాశం నుంచి నిన్ను పరిశీలించినప్పుడు దేవుడు చెప్పిన దారిలో నీవు ఉన్నావా అని ఎవరికి వారే ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి అయా నీ సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉందయా, అయా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నానయ్యా, దావీదు భక్తుడు చెప్పినట్లుగా నా హృదయాన్ని నువ్వు పరిశోధించి తెలుసుకో, పరిశీలించు చూడు అని దావీదు చెప్పినట్లుగా నేను చెప్పగలుగుతున్నానా తండ్రి? అంతటి హృదయము, అంతటి శుద్ధమైన హృదయము నాలో ఉందా అని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి, ఒకవేళ అలాంటి శుద్ధమైన హృదయం నాకు లేకపోతే దయచేయని ఏం చేసేవారంగా ఉండాలి? ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. నేను లే గురించి చెప్పాను కదా, ఆమె ద్వేషించబడడం దేవుడు చూశాడు, ఆమె కన్నీటిని దేవుడు చూశాడు. మనందరికీ ఒకటే పెద్ద క్వశ్చన్ మార్క్. మీరే చెప్తున్నారు కదండి దేవాది దేవుడు చూస్తాడని, మరి లేయాని చూడలేదా అని మీరు అనుకుంటారు. లేయా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక గొప్ప ప్రణాళిక. ఆనాడు లేయాకు తెలియదు. ఆమెనిచ్చి వివాహము చేసినప్పుడు లాబాను కూడా తెలియదు. ఆమెను వివాహము చేసుకున్నప్పుడు యాకోబుకు కూడా తెలియదు. అదేంటో తెలుసా? దేవాది దేవుడు లేయా గర్భవాసమున పుట్టిన యోధా గోత్రము నుంచి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి, ఎంత గొప్ప ఆధిక్యత అండి లేయాది, ఎంత గొప్ప ఘనత దేవుడు ఇచ్చాడు. ఆమె భూమి మీద ఉండగా తృణీకరించబడింది నిజమే, ద్వేషించబడింది నిజమే, కన్నీరు కార్చింది నిజమే. కానీ అంత కన్నీటిని మించిన ఆనందాన్ని, దుఃఖాన్ని మించిన ఆనందాన్ని, ఆమె భరించిన నిందను మించిన ఆనందాన్ని, ద్వేషానికి మించిన దీవెనను దేవాది దేవుడు ఆమెకిచ్చాడండి. ఆమె గర్భం నుంచి పుట్టిన యోధాలో నుంచే యేసుక్రీస్తు జననమయ్యాడు. ఎంత గొప్ప ఆధిక్యత! అసలు ఎంత గొప్ప ఆధిక్యత ఉంటే అంత గొప్ప ఘనత వస్తుందండి.
ఆమె ద్వేషించబడడం దేవుడు చూశాడు. ఆమె ఊహకు మించిన ఆశీర్వాదాన్ని ఆమె జీవితంలో దేవాది దేవుడు ఇచ్చాడు. అలాగనే ఆమె కడుపులోనే పుట్టిన లేవి కూడా, లేవీల గురించి దేవాది దేవుడు ఏం చెప్పాడండి? నేనే మీ స్వాస్థ్యము, యెహోవాయే నీ స్వాస్థ్యం అన్నాడు దేవాది దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆ 12 గోత్రాల వారు ఎవరికి ఏం రావాలి అని పంచుకుంటున్నప్పుడు, లేదా వారు ఎవరెవరికి ఏమి స్వాస్థ్యము రావాలి అని అన్నప్పుడు అందరికీ అన్ని స్వాస్థ్యాలు పంచిపెట్టబడ్డాయి. కానీ లేవీలకు మాత్రము ఇవ్వబడలేదప్పుడు దేవాది దేవుడు ఏమన్నాడో తెలుసా? యెహోవాయే లేవీలకు స్వాస్థ్యము. లేవీలు ఎవరి బిడ్డలండి? లేవి ఎవరి కుమారుడు? లేయా కుమారుడు. లేవి ఎవరి కుమారుడండి? లేయా కుమారుడు. దేవాది దేవుని సన్నిధిలో, ఆయన మందిరములో పరిచర్య చేసే అంతటి భాగ్యాన్ని ఎవరు పొందుకున్నారు? లేవీయులు పొందుకున్నారు. అలాంటి లేవి లేయా గర్భములో జన్మించాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవాది దేవుడు లేయాకి ఇచ్చాడండి. ఈరోజు లేయా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఆమె ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి. కానీ ఎప్పటికీ మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? లేయా గురించి మాట్లాడుతున్నాం, లేవీల గురించి మాట్లాడుతున్నాం, యూదుల గురించి మాట్లాడుతున్నాం. యూదుల గురించి మనము క్రొత్త నిబంధన చూసామంటే వారే ఎప్పటికీ యూదుల గురించి మనం ఏం చేస్తూ ఉంటాం? వింటానే ఉంటాం. యూదులంటే చాలా పవర్ఫుల్ అని ఇప్పటికీ చెప్తూనే ఉంటారు చాలామంది చరిత్రకారులు. కానీ ఆనాడు ద్వేషించబడిన ఆ స్త్రీ ద్వేషించబడినట్లే అట్టడుగున మిగిలిపోయిందా? మిగిలిపోలేదు. ఎందుకంటే దేవుడు పైకి లేవనెత్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 30వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు కదా, దావీదు, నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు, నాకు నా గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు అని అన్నాడు. అసలు ఆ 30వ కీర్తనలో మొదటి వచనంలో ఏం చేస్తాడో తెలుసా? నీవు నా శత్రువులను సంతోషింపనీయలేదు, నా పట్ల వారిని సంతోషింపనీయలేదు. ఒకప్పుడు నా శత్రువులు నన్ను చూసి నవ్వుకున్నారేమో, అనేక పర్యాయాలు నా శత్రువుల చేత నేను కొట్టబడ్డాను, నెట్టబడ్డాను, నెట్టివేయబడ్డానేమో, కానీ నా పరిస్థితిని చివరకు నువ్వు ఎలా చేసావు? నాట్యముగా చేసావు. నేను కార్చిన కన్నీరు, నా అంగలార్పంతా నీవు నాట్యముగా చేసావయ్యా. నేను ఆ గోనె పట్ట కట్టుకొని ఏడ్చిన ఆ రోజులన్నీ నీవు తీసివేసి ఏం చేసావు? నాకు సంతోష వస్త్రము ధరింప చేసావు అని ఆ కీర్తనకారుడైన దావీదు చెప్తా ఉన్నాడు. ఒకవేళ గనక నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో దేవుణ్ణి బట్టి నీవు ఆనందించే బిడ్డగా ఉంటే, దేవుని వైపు మాత్రమే చూడగలిగితే, నీవు కూడా ఒకానొక దినాన్న దావీదు భక్తుడు చెప్పినట్లుగా చెప్పగలవు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే లేయా పొందిన ఆశీర్వాదాన్ని నీవు కూడా పొందగలవు. నీ పిల్ల తరాలను దేవాది దేవుడు దీవించగలడు. నీ యథార్థమైన ప్రవర్తన, నీ నీతి, నీ యథార్థత నీకు, నీ కుటుంబానికి, అలాగే నీ బిడ్డలకు కూడా ఎలా ఉంటుంది? రక్షగా ఉంటుంది. ఒకవేళ ఈరోజు చూసుకొని నువ్వేం చేయకూడదు? తప్పట అడుగులు వేయకూడదు. లేయా చేసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఆమె దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని ఉద్దేశములో నుండి, దేవుని చిత్తములో నుండి బయటకు వెళ్ళిపోలేదు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనకు ప్రతికూలముగా మారినప్పటికీ, తన సొంత ఇంటి వారే తనకు సహాయము చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ, తన జీవితం అంతా కన్నీటితో బాధతో నిండిపోయినప్పటికీ, ఎప్పుడు నా భర్త ప్రేమిస్తాడా, ఎప్పుడు నా భర్త ఆప్యాయత పొందుకుంటానా అని ఎదురు చూస్తూ తన కాలాన్నంతా గడిపేసినప్పటికీ ఎప్పుడు
కూడా లేయ దేవునికి ఆయాసకరమైన పని చేసినట్లుగా బైబిల్ గ్రంథములో వ్రాయబడి లేదు. దేవుని చిత్తములో నిలబడింది. కష్టం వచ్చినా సహించుకొని దేవుని మార్గంలో నిలబడడానికి ఇష్టపడింది. కష్టమైన తట్టుకొని సహించుకొని దేవునికి ఇష్టమైన జీవితమే జీవించడానికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైన బ్రతుకే తన జీవితంలో బ్రతకడానికి ఇష్టపడింది. అంతే తప్ప తప్పటడుగులేసి అయ్యో నా భర్త ప్రేమించట్లేదు కదా, నేను పొందుకున్న ప్రేమ నా భర్త ద్వారా నాకు దక్కట్లేదు కదా, లేదా నేను కోరుకున్న ఆప్యాయత నా భర్త ద్వారా నాకు దక్కట్లేదు కదా, లేదా నేను కోరుకున్న ఆప్యాయత నా తల్లిదండ్రుల ద్వారా నాకు దక్కట్లేదు కదా, నా బంధువుల ద్వారా నాకు దక్కట్లేదు కదని తప్పటడుగులేసి వేరే మార్గములో నడవడానికి లేయా ఇష్టపడలేదు. చాలామంది ఈ రోజుల్లో ఏమైపోతూ ఉందంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడానికి నేను ఇక్కడ లేను, కానీ దేవుణ్ణి బట్టి ఒక మాట చెప్తా ఉన్నాను. ఒకవేళ వారు అనుకున్నది వారికి దొరకకపోయినా, వారికి ఆశించిన జీవితము వారి జీవితాల్లో వారు చూడలేకపోయినా, లేదా వారు ఏదైతే ప్రేమ ఆప్యాయత కోరుకుంటున్నారో వారు అనుకున్న వ్యక్తుల ద్వారా పొందలేకపోతే వేరే వారి ద్వారా పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వేరే మార్గాల ద్వారా ఆ ప్రేమ ఆప్యాయత పొందుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ వేరే మార్గాలలో నడిచి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. అనేక మంది కన్నీరు వారంతట వారే తెచ్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నీకని అనుగ్రహించిన ఆ బాధ్యత నిర్వర్తించకుండా నువ్వేం చేస్తా ఉన్నావు? పక్కడుగులేస్తూ ఉన్నావు, పక్క నడకలు నడుస్తూ ఉన్నావు. అలాంటి సందర్భాల్లో కొంతకాలము ఒకవేళ నీవు అనుకున్న జీవితం నువ్వు పొందొచ్చు. నువ్వు పక్కకు అడుగులేసినప్పుడు ఇక్కడ కష్టంగా ఉంది కదా, నా వివాహ జీవితం నాకు కష్టంగా ఉంది, నా కుటుంబ పరిస్థితి కష్టంగా ఉంది, ఒకవేళ నేను ఆ పక్క అడుగులేస్తే నా జీవితం బాగుంటుందేమో అని ఒకవేళ నువ్వు పక్క అడుగులేయచ్చు. అది ఎంతవరకు బాగుంటుంది? కొంతవరకే బాగుంటుంది. ఆ తరువాత నీ జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నీవు కన్నీటినే చూస్తావు. ముందు నీ పరిస్థితి ఎలా ఉందో మరలా తర్వాత నీ పరిస్థితి అదే రకంగా ఉంటుంది. కానీ ఒకవేళ నీవు నిలబడగలిగి దేవుని సన్నిధిలో, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను ప్రేమించబడలేకపోతా ఉన్నాను, నేను ద్వేషించబడతా ఉన్నాను, అనేక అవమానాలు నేను పడతా ఉన్నాను, నిందలు పడతా ఉన్నాను, కానీ నీవు నా వైపు చూడయా అని నీవు గనక దేవాది దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడు నీ పరిస్థితిని చూసి నీ పరిస్థితి మార్చగల సర్వశక్తిమంతుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అలా కాకుండా నీవు పక్కడుగులేసి పక్క నడకలు నడిస్తే దాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. నీవు ఇది వరకు బాధపడతావు, ఆ తరువాత కూడా బాధే చూస్తావు. నీ జీవితంలో శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన నెమ్మది, ప్రశాంతత నీ జీవితంలో నీవు చూడవు. ఒకవేళ దేవాది దేవుడు నీకు నిర్ణయించిన జీవితము ఇప్పుడు కష్టమైనా కానీ, లేయవలే కష్టముగా ఉన్నా కానీ, లేయవలే కష్టమైన మార్గముల గుండా నీవు వెళతా ఉన్నా కానీ, నీవు స్థిరపరచబడి దేవునిలో నాటబడి దేవునిలో దేవుని వైపు చూస్తే శాశ్వతమైన సంతోషాన్ని నీవు చూస్తావు, శాశ్వతమైన ఆనందాన్ని చూస్తావు. దావీదు భక్తుడు అంటాడు కదా కీర్తనలో, నీతిమంతుల బిడ్డలు వాళ్ళు ఏదో ఒక మంచి మాట అంటారు, నీతిమంతుల బిడ్డలు విడవబడుట నేను చూడలేదంటారు. ఆ ఆశీర్వాదం నీకే కాదండి, నీ కుటుంబానికే కాదు, నీ బిడ్డ తరాలు ఆ ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు హెచ్చించగలడు, ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. కొంతమంది ఈ రోజుల్లో అంత మలినమైపోతుంది కదండి, అన్ని ప్రేమలు కల్తీ అయిపోతున్నాయి. ఫలానా ప్రేమ ప్యూరెస్ట్ అనడానికి లేదు, కానీ దేవుని ప్రేమ మాత్రము కల్తీ అయ్యే ప్రేమ కానే కాదు. కానీ చాలామంది చాలా విచారం ఈ మాట అనడానికి,
నా బిడ్డలు ఎలా పోతే ఏముందిలే, వాళ్ళ జీవితాలు ఏమైతే అయినలే, నా సంతోషాన్ని నేను చూసుకుంటాను, నా సుఖాన్ని నేను చూసుకుంటాను అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇది చెప్పడానికి చాలా విచారకరం. కానీ ఒకవేళ నీవు అలా అనుకున్నా అది నీ జీవితానికి మంచిదిగా, నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటే నీ సుఖాన్ని నువ్వు చూసుకున్న ప్రతిఫలాన్ని నీ జీవితంలో నీవు పొందుకుంటావు. ఒకవేళ దేవుని భయము కలిగి దేవుని సన్నిధిలో నీ బిడ్డలు ఎదిగితే దేవుడు వారి భయభక్తుల్ని కూడా చూస్తాడు, వారి భక్తిని కూడా దేవాది దేవుడు చూస్తాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకు భయం చెప్పాలో, పిల్లలు తల్లిదండ్రులకు భయం చెప్పాలో, ఎవరు భయం చెప్పాలో తెలియని పరిస్థితులు అయిపోతూ ఉన్నాయి. బిడ్డలతో చెప్పించుకునే నడతలు నడిచే తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ ఉండడం దేవుని ఉద్దేశమో కానే కాదు. దేవుడు నీ జీవితాన్ని చాలా గొప్పగా డిజైన్ చేశాడు. నీవు ఆయన ప్రణాళికలో ఉండగలిగితే, కష్టమైనా నిలబడగలిగితే. మీకు ఒక విషయం తెలుసా, ఎంత ద్వేషించబడినా అంతకు మించిన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు చూస్తావు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. లేయా అంతగా ద్వేషించబడింది, అయినప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని చూసింది. దేవుడు ఆమె పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక కూడా చాలా గొప్పది. కానీ ఆ ప్రణాళికను నువ్వు పక్కన పెట్టేసి, దేవుణ్ణి పక్కన పెట్టేసి పక్కకు వెళ్ళే పనులు నీ జీవితంలో చేయనేకూడదు. ఆదికాండం 49వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ అబ్రహాము ఒక పొలము కొంటాడు. ఆ పొలము కొని అబ్రహాము అక్కడే పాతి పెట్టబడతాడు, ఆమె భార్య అక్కడే పాతి పెట్టబడుతుంది. ఆ తరువాత ఇస్సాకు కూడా అక్కడే పాతి పెట్టబడతాడు. ఆదికాండం 49వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలన్నీ మీరు చూస్తారు. అబ్రహాం చదవండి అమ్మా. చాలండి. ఈ మాటలన్నీ యాకోబు ఆయన కుమారులకు చెప్తున్నాడు. మా తాత అబ్రహాము, ఆయన భార్య, నా తండ్రి ఇస్సాకు, నా తల్లి రిబ్కా, అలాగే నా భార్య లేయాను కూడా అక్కడే పాతి పెట్టారు, అక్కడే సమాధి చేయబడింది. నన్ను కూడా అక్కడే సమాధి చేయండి. కుటుంబం అంతా ఎక్కడుంది? కుటుంబం అంతా ఒకే చోట ఉంది. మరణములో కూడా దేవాది దేవుడు లేయని ఎవరి పక్కన ఉంచాడండి? యాకోబు పక్కనే ఉంచాడు. దేవుడు చేసే ప్రణాళికలు అలా ఉంటాయి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా. రాహేలుని ద్వేషించాడని నేను చెప్పను, కానీ ఆమెకు కావలసిన ఆశీర్వాదాన్ని ఆమె జీవితంలో కూడా దేవాది దేవుడు ఇచ్చాడు. ఆమెను కూడా దేవాది దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? రాహేలును కూడా దేవాది దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. ఆ బెన్యామీను గోత్రం నుంచి సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలీల ప్రజల మీద మొట్టమొదటి రాజు సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. రాహేలుని దేవుడేమి చిన్న చూపు చూడలేదు, కానీ లేయాకు తగిన న్యాయాన్ని దేవాది దేవుడు చేశాడు. తన భర్త పక్కన పాతి పెట్టబడే స్థానాన్ని దేవాది దేవుడు లేయాకి ఇచ్చాడు. ఎందుకంటే షీ డిజర్వ్స్ ఇట్. భార్యగా తన హక్కది, అందుకనే దేవాది దేవుడు ఇచ్చాడు. రాహేలుని దేవాది దేవుడు ద్వేషించాడని నేను చెప్పను. ఎందుకు ఆమె ద్వేషించబడలేదో తెలుసా? ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితి జరుగుతుంది. తనంతట తానుగా తన అక్కకి ఎదురెళ్ళలేదండి. తనంతట తానుగా తన అక్క భర్త అయిన తరువాత యాకోబును కావాలని ఆమె కోరుకోలేదు. ఈ విషయంలో కూడా ఆమె ప్రమేయమేమీ లేదు. చేసిందల్లా ఇద్దరు, ఎవరు? లాబాను, యాకోబు ఇద్దరు.
ఈ విషయంలో కూడా రాహేలు ప్రమేయమేమీ లేదు కాబట్టి ఆమెకు ఎలాంటి ఘనత దక్కాలో, ఆమె బిడ్డలు ఎలా ఆశీర్వదించబడాలో దేవుడు ఆమె బిడ్డలను కూడా అలాగే ఆశీర్వదించాడు. కానీ ఒకవేళ ఆమె దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే అందుకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఆమె జీవితంలో చూసి ఉండేది. ఎవరమైనా అంతేనండి. ఈనాటి కాలంలో, ఆనాడే కాదు ఈనాడు కూడా, నీవు ఏం చేస్తా నీ క్రియలను బట్టే నీకు జీతము దేవాది దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. కాబట్టి మన ప్రవర్తన సరిచూసుకునే వారముగా, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో, దేవుని సముఖం ఎదుట జాగ్రత్తగా చూసుకునే వారముగా నీవు నేను ఉండాలని దేవాది దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనము ద్వేషించబడినా పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టం కాని మార్గాల్లో వెళ్ళడానికి ఇష్టపడని వారముగా, దేవునికి ఇష్టము కాని మార్గాల్లో ప్రవర్తించని బిడ్డలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా దేవుడు ఆకాశం నుంచి తేరి చూచినప్పుడు నీ పట్ల ఎలాంటి మిస్టేక్ దేవుడు కనుగొననట్లుగా నీవు నేను ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. నీ జీవితంలో నీకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టేసిన, నీ జీవితంలో నీవు ప్రేమ పొందలేని స్థితిలో ఉన్న, కన్నీరు కార్చే స్థితిలో ఉన్న దేవాది దేవుడు మర్చిపోక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో ఒక రోజు నిన్ను గొప్ప చేస్తాడు. అంతే తప్ప ఒకరి కన్నీటికి కారణమైన స్థితిలో నీవు ఉండకూడదని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు పెళ్ళైన వారు విషయాలు ఎలా ఉంటాయంటే, వీరికి వివాహమైందని తెలుసు, వాళ్ళకి వివాహమైందని తెలుసు, బౌండరీస్ ఉండవు అన్నమాట. మాట్లాడే మాటలకి వారి భర్తతో వీరు కానీ, వీరు భర్తతో వారు కానీ మాట్లాడే విధానానికి బౌండరీస్ ఏముండవు. ఏమంటారు దాన్ని? బౌండరీస్, హద్దులుండవు. హద్దులు మీరి ప్రవర్తించడానికి వివాహమైన స్త్రీలు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని తెలిసిన బిడ్డలు కూడా పనులు చేస్తూ ఉన్నారు. అది దేవాది దేవుని దృష్టిలో ఎంత మాత్రమో మంచిది కాదు. నువ్వు ఎప్పటికీ మరెప్పటికీ ఆయన దగ్గర నుంచి ప్రేమ సంపాదించుకోవడానికి ఇష్టపడాలి, కానీ ఆయనకి ఇష్టమైన బిడ్డగానే నీవు ఉండడానికి ఇష్టపడాలి, కానీ ఆయన నడవమన్న దారిలోనే నీవు నడవడానికి ఇష్టపడాలి, కానీ నువ్వు వేరొక దారిలో నడవడము తప్పని ఈ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అలా చేస్తే దేవుని ఉగ్రత చూసేవారముగా ఉంటాం. అట్టి వారిగా ఉండాలని దేవుని ఆశ ఎంత మాత్రము కాదు. నీవు నేను ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలన్నదే ఆయన ఆశ. నీవు నేను స్త్రీలమైన మనము ఆయన సన్నిధిలో మనల్ని, మన కుటుంబాలని, మన వివాహ జీవితాలని, మన ఆత్మీయ జీవితాలని కట్టుకునే వారముగా ఉండాలనే ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన. అట్టి వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.